భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఎన్ శ్వేతారెడ్డి బాధ్యతల స్వీకరణ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి 50 లక్షల అత్యాధునిక వైద్య పరికరాలు. హెల్మెట్ ప్రాణరక్ష, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ధరించాలి. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్. నిరుపయోగంగా చెత్త వాహనాలు, ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత విమర్శలు. ఉపాధ్యాయురాలుగా మారిన హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. పురాణం ఏన భూతస్థరది దుష్కృతాని హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా పలువురు వైద్యులను ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజ సేవలో వైద్యుల పాత్ర అమూల్యమని కొనియాడారు. భవిష్యత్తులో నిర్వహించే ఆరోగ్య శిబిరాలకు వైద్యులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 4 సంవత్సరం నుండి జరుపుతున్న సాంప్రదాయబద్ధంగా, ఎందుకంటే గౌరవంలో సమాజ ప్రొఫెసర్ హెచ్ఓడి ఇంజన్ హాస్పిటల్ మరియు డాక్టర్ శివన్ కుమార్ ఆయుర్వేద హాస్పిటల్ కోఆర్డినేటర్ మరి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వాటికి గుండె ఏమైనా రెస్పాన్స్ కాబట్టి నొప్పి వస్తుంది. మర్చిపోయాను ప్రోగ్రామ్ ముందే అభివృద్ధిని తన సొంత శరీరాన్ని మర్చి భగవంతుడి శరణు కోరితే కలుగు సుఖమని దండాలు గారు చెప్పారు. దండాలు గారు
హ్యాపీ డాక్టర్స్ డే. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే పురస్కరించుకుని డాక్టర్లకు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వరంగల్లో ఉండబడే వైశ్యులతో పాటు అనేక మంది డాక్టర్లను కూడా ఈ సన్మాన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఒక డాక్టర్స్ సన్మానమే కాకుండా సమాజంలో ఆర్యవైశ్యులతో పాటు కొంత ప్రముఖులు అనుకున్న వాళ్ళందరినీ కూడా అన్ని రంగాల్లో ఉండబడే వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళంతా కూడా సేవా కార్యక్రమాలు అనేక రంగాల్లో చేస్తూ ఉన్నారు. ఆర్యవైశ్య మహాసభ కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కానీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఈరోజు సమాజంలో డాక్టర్ వృత్తి కీలకమైంది. డాక్టర్ అనే వ్యక్తి ఈరోజు సమాజంలో మనిషిని బతికించాలంటే డాక్టర్ తప్ప ఇంకోటి కాదు. దేవుడి తర్వాత దేవుడు అంటే డాక్టర్ అని చెప్పని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి డాక్టర్లను కూడా ఆర్యవైశ్య మహాసభ ఎవరి సన్మానం చేయడం కూడా మాకు గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే రేపు రాబో కాలంలో కూడా పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళను వైశ్యుల్లో ఉండబడే వాళ్ళందరితో పాటు ప్రముఖులందరినీ కూడా రాబో కాలంలో పెద్ద ఎత్తున సోషల్ కార్యక్రమాలతో పాటు ఇప్పటికే ఆర్యవైశ్య మహాసభ అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు కావచ్చు, దాంతోపాటు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, వనభోజన కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటు జాబ్ మేళాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు కూడా వరంగల్ నగరంలో కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అందరం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. వేసవికాలంలో మీ అందరూ కూడా తెలుసు, ఎవ్రీ ఇయర్ సంవత్సరం వేసవికాలంలో 1,00,000 మందికి తగ్గకుండా 1,00,000 మందికి మంచిగా పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంటే ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మేము చేపడతాము కనుక అట్లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించి ముందు తీసుకొచ్చిందంటే కూడా ఈ వైశ్యుల్లో ఉన్న డాక్టర్లందరూ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అట్లాంటి ప్రోత్సాహాన్ని తీసుకుని మేము కూడా ముందుకు పోతాము. రేపు భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవడానికి డాక్టర్స్ సహాయ శాఖలు కూడా మాకు అందించాలని, రేపు రాబో కాలంలో ఎట్లాంటి క్యాంప్స్ పెట్టినా కూడా ఆ క్యాంప్స్ కూడా డాక్టర్స్ అందరూ కూడా పూర్తి సహాయ శాఖలు అందించాలని చెప్పడం కూడా విజ్ఞప్తి చేస్తూ మహాసభ విభాగం నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈరోజు డాక్టర్స్ విభాగానికి సంబంధించి ఆర్యవైశ్య మహాసభ విభాగం చైర్మన్ డాక్టర్ రవీంద్ర గారికి, అదేవిధంగా కోశాధికారి గంధి శ్రీనివాస్ గుప్తకి, దాంతోపాటు మహిళా విభాగం కోశాధికారి రాజమణి గారికి, ఇట్లాంటి అందరూ కూడా రేపు భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలకు అందరూ కూడుకోవాలని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తూ సెలవు. విభాగం వారు ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరం నుండి కూడా డాక్టర్స్ డే సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రముఖ డాక్టర్లందరికీ కూడా ఘనమైన సన్మాన కార్యక్రమం చేస్తున్నది. ఎందుకంటే వీరు దేవునితో సమానంగా ఉన్నారు కాబట్టి, సమాజంలో సేవలు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళని గుర్తించాలనే ఉద్దేశంతో మహాసభ వారు గుర్తించి వారికి సన్మానం చేయడం జరుగుతున్నది. దీనికి మా డాక్టర్స్ అందరి తరఫున కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. ఈరోజు డాక్టర్స్ డే సందర్భం అనేది బిపిన్ చంద్ర రాయ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గారి పేరు మీద మన భారత ప్రభుత్వం వారు పెట్టినారు. వారు పుట్టినది కూడా 1882 1 జూలై, చనిపోయిన రోజు కూడా ఇదే రోజు 1962 1 జూలై నాడు. మరియు వారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సేవలు చేసుకుంటూ రోగుల పట్ల కూడా ఎంతో విశ్వాసంతో వాళ్ళకు విశ్వాసం కలిగించే విధంగా సేవలు చేసేవారు, ఉచితంగా చేసేవారు. వారికి నోబెల్ బహుమానం కూడా భారత ప్రభుత్వం వారు ప్రకటించినారు. పెద్దపల్లి జిల్లా ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి సందర్శించి సంఘీభావం తెలిపారు. నాణ్యమైన డిమాండ్ల కోసం అధికారులు కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వ విధానాల వల్ల అన్ని రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆరోపించారు. పోరాడిపోయినా ఎప్పుడు చూసినా లాస్ట్కే ఉంటారు. మొన్న ఆ రోజే రమ్మన్నారు. జై శ్రీమై. సీఎంఓ న్యాయమైన హక్కుల కొరకు రిలే నిరాహార దీక్ష, ఈ రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడానికి మన
స్థానిక నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, మన కౌశిక్ గారు ఇచ్చేశారు. వారి మిత్రబృందంతో మా పార్టీ తరఫున వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆఖరికి అధికారులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కానీ దేశంలో కానీ ఏ అధికారులు కూడా ఇట్లా టెంట్ వేసుకొని కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే సింగరేణిలో మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకు గత చాలా ఏళ్ళుగా అనేక రకాల వేజెస్కి సంబంధించి అప్గ్రేడేషన్స్కి సంబంధించిన పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు కానీ అది కోల్ ఇండియాలో ఇస్తూ ఉన్నారు. మన దగ్గర బకాయిని ఇంకా చెల్లించలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇచ్చే పిఆర్పి ఏదైతే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఏదైతే ఉందో అది కూడా గత 3 ఏళ్ళుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత వీళ్ళకు ఇవ్వడం లేదు. అంతకంటే ముందు గత 10 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి ప్రతి సంవత్సరం ఏదైతే కార్మికులకు లాభాల బోనస్ కానీ దసరా బోనస్ ఏ విధంగా వస్తాయో అవన్నీ మాదిరిగానే వీళ్ళకు కూడా రెగ్యులర్గా వచ్చేది. మరి 3 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో గొప్ప లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి గొప్ప లాభాలు వస్తున్నాయని చెప్పి పేపర్ మీద చూపెడుతున్నారు, ట్యాక్సులు కడతా ఉన్నారు. కానీ ఇవాళ ఏదైతే కార్మికులతో పాటుగా అధికారులు ఈ యొక్క సింగరేణిని ఇవాళ ఒక గొప్ప రంగంగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి పర్ఫార్మెన్స్ పిఆర్పి ఇవ్వకపోవడం, వాళ్ళ వేజెస్ అప్గ్రేడ్ చేయకపోవడం ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. ఇవాళ ప్రభుత్వము సింగరేణి నుంచి అనేక నిధులు తీసుకుపోయి తప్పుడు మార్గంలో తీసుకుపోయి వాడుకుంటా ఉన్నారు. అనేక కుంభకోణాలు అవుతున్నాయి. అనేక కుంభకోణాలకు ఇవాళ అధికారులను బాధ్యులు చేస్తూ ఉన్నారు. కానీ ఏదైతే పనిచేసినటువంటి అధికారులకు ఇవ్వాల్సిన నాణ్యమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించడంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సింగరేణి కార్మికులు చేసినటువంటి పోరాటం వల్ల సిద్ధించినటువంటి తెలంగాణ కృతజ్ఞతగా తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు అనేకమైనటువంటి వసతులు కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ కరెంటుకు సంబంధించినటువంటి కూడా కార్మికులకు ఏ విధంగా ఇస్తారో అధికారులకు కూడా ఆ విధంగా కరెంటు ఫెసిలిటీల వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి అట్లాంటి అనేకమైనవి తీసుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటొకటి నీరు గారిపోతూ ఉన్నది. ఇంకా కొన్ని రోజులకు అసలు సింగరేణి ఈ కాంగ్రెస్ పోయేటప్పుడు సింగరేణి మనుగడనే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సేవ్ సింగరేణి, కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదం కొద్ది ఇవాళ గౌరవ హరీష్ రావు గారు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న విధానాలు నిండుగడతా ఉన్నారు. ఏదైతే అధికారులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి సమ్మ 14 రోజులు ఇట్లయితే నిరాహార దీక్షలకు పార్టీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నది. నిన్న కూడా హరీష్ రావు గారు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ కాడ వెళ్ళి అధికారులను నిరాహార దీక్షలో ఉన్న శిబిరాన్ని కలవడం జరిగింది, సంఘీభావం తెలవడం జరిగింది. అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కూడా మీ యొక్క సమస్య పట్ల వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా ఎదుర్కొంటా ఉందో మీకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా పార్టీ ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు కానీ కార్మికులు కానీ వాళ్ళ కార్మికులకు కూడా ఏదైతే మెడికల్ బోర్డు ద్వారా వాళ్ళకు అన్ఫిట్ చేసి కార్మికులకు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనో అది కూడా 3 ఏళ్ల నుంచి మూలకు పడ్డది. ఇవాళ కార్మికులము అధికారులము అందరం కలిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం కానీ ఈ యొక్క సింగరేణి చేస్తున్న నష్టాన్ని కానీ కార్మికులు చేస్తున్న నష్టాన్ని అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి, అదేవిధంగా సింగరేణి మైన్స్ అధికారులు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్థానికమైనగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరు ఎంబడి ఉంటుందని చెప్పేసి, మీరు కూడా అందరు తెలంగాణలో భాగస్వామ్యమైనటువంటి ఈ తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ కూడా అభివృద్ధికి మీరు భాగస్వామ్యం ఉన్నవాళ్ళు కాబట్టి మీ వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి పోతుంది. కాబట్టి మీకోసం మేము మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది, పార్టీ మీద ఉంది, ఇక్కడ ఉన్న ప్రజలందరి మీద ఉన్నది. తప్పకుండా అందరం కలిసి దీన్ని మీరు రేపు ఇది అయిపోయిన ఈ లోపల మీ సమస్యలు పరిష్కారం కాకపోతే మీరు తీసుకునే ఏ కార్యాచరణకైనా మేము కానీ మా పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ.
హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయి ముఖ్య అతిథిగా హాజరై భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు అమూల్యమని కొనియాడిన కలెక్టర్ జిల్లాలోని పలువురు వైద్యులను శాలువాలు, జ్ఞాపకులతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు. వైద్యుల సన్మానానికి వైద్య దినోత్సవం సందర్భంగా విచ్చేసిన గౌరవ కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ చాహద్ బాజ్పాయి గారికి మరియు పాలక వర్గానికి ఈరోజు వచ్చిన డాక్టర్లందరికీ కూడా శుభాభినందనలు. కలకత్తా మేయర్గా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కాలేజీలు, క్యాన్సర్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కరికి తలుచుకోవడం, ఆయనకు మనము శ్రద్ధాంజలి గడపడం, ఈరోజు జయంతి కాదు వర్ధంతి కూడా. అది దేశంలో ఒకలో ఇద్దరు వస్తారంటే మన రాష్ట్రంలో తెలంగాణ నుంచి ఇదే రెడ్ క్రాస్ పక్కపట్టున్న ప్రణయ్ మార్గ్ ఆయన కూడా ఈరోజే 6వ తారీఖున ఆయన వర్ధంతి, ఆయన జయంతి. అంటే కొంతమంది వస్తుంది అందులో డాక్టర్ గారి. మరి అట్లాంటి కార్యక్రమాలు మన దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికి కూడా ఒక 15-20 మందిని మేము సన్మానం చేసుకోవడం గారు, పెద్ది వెంకటనారాయణ గారు, చైర్మన్, వైస్ చైర్మన్ గారు, పాపిరెడ్డి గారు. పోతే On this occasion of Doctors Day, ఇక్కడ మనకు వేదిక మీద కూడా ఇక్కడ హన్మకొండ జిల్లాకి మెయిన్ డాక్టర్స్ చాలా మంది ఇక్కడ ప్రెసెంట్ ఉన్నారు. సో మీ అందరికీ అండ్ పబ్లిక్ అంటారు డాక్టర్ అంటే దేవుడు సమానం ఉంటారు. మాకు ఫస్ట్ లైఫ్ గాడ్ ఇస్తారు, సెకండ్ లైఫ్కి ఎప్పుడు ఆ అవకాశం వస్తే డాక్టర్ ఇస్తారు. సో మీ అందరికీ ధన్యవాదాలు. మీరు లైక్ మీరు ఏ సర్వీస్ ఇది సొసైటీకి చేస్తున్నారు దానికోసం. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము కి మాత్రమే నాట్ ఓన్లీ ఇన్ మెడిసిన్ ఫీల్డ్ బట్ ఐ థింక్ ద డాక్టర్స్ ఆర్ నౌ డైవర్సిఫైయింగ్ దేర్ స్కోప్ ఆఫ్ సోషల్ సర్వీస్. సో దే ఆర్ ఎంటరింగ్ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆల్సో. So very good to see that so educated people are coming into public life also and definitely adi danto manaku oka different perspective and oka different angle vastadi and me healing touch ikkada kuda vastadi definitely. So malli okasari mee andariki happy Doctors Day. Thank you. Doing surgeries also. Teacher. I've not needed. That is our principals now. I never recommended my name for your programs. It is my privilege to come and do some anam for State. Services are more important. Now it is becoming so important. Yes, madam. And he is also inclined for the social activity. State Tanam in the sense, Nursing Homes Association. But also Ophthalmic Association. And his second generation, his father was a famous surgeon, general surgeon. And in the Orthopedic Association also he is a state president of the Germany Second question. Dr. M.D.
సైడ్ అట్లా వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ గా ఎన్ శ్వేతారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కమిషనర్ గా పనిచేసిన సన్ప్రీత్ సింగ్ నుంచి ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసింగ్ అందించడమే ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. श्री महोदय गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. गार्ड कंधे चेस्ट. गार्ड सेंट्री खड़े रहे. गार्ड सर मैडम मैडम వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సిద్దిపేటలోని ఆదిత్య న్యూరో హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ నవీన్ రెడ్డి సూచించారు. పరికరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని, జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని మీడియా 10 ఛానల్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం మొదలైపోయింది. సో నేను ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మనం ఆరోగ్యము ముందు జాగ్రత్తల చర్యలు తీసుకుంటే ఇంకా మనం ఎటువంటి రోగాలకి గురి కాకుండా ఉంటాము. బయట ఫుడ్ ఫస్ట్ మన వాళ్ళందరికీ చాలా ఇష్టం, అది అవాయిడ్ చేయండి. అండ్ వేడి వేడి వస్తువులే తినడానికి ట్రై చేస్తూ ఉండండి. చేతులు ఫ్రీక్వెంట్గా కడుక్కోండి. అండ్ స్కూల్స్కి వెళ్ళే పిల్లల్లో కూడా ఊరికే చిన్న చిన్న ఫ్లూస్ వస్తాయి, అదే ఎకబడి యాంటీబయాటిక్స్ లాంటివి మీ అంతటా మీరు సొంత వైద్యాలు చేసుకొని తీసుకోకండి. అండ్ ఏమన్నా మోషన్స్ కానీ జలుబులు కానీ ఉంటే చిన్నగా మామూలుగా టాబ్లెట్స్తో సెట్ అయిపోతుంది. అనవసరంగా స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ వేసుకొని ఆరోగ్యాలు చెడగొట్టుకోకండి. అంతే. ఓకే, సో స్టే హెల్దీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్